కన్యా రాశి జాతకులకి గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక ఫిబ్రవరి నెలలో ఏ రకంగా అనుకూలత ఉందో విశ్లేషణ చేయడం జరుగుతుంది. షష్టగ్రహ కూటమిలో ప్రధానంగా 3 గ్రహాలు యొక్క రంగం ఉన్నాయి. బుధ భగవానుడు, శుక్రుడు, శనీశ్వరుడు రాజయోగ కారకుడిగా మారుతున్నారు. తద్వారా శనీశ్వరుడికి దృష్టి కొంచెం ఈ యొక్క మిశ్రమైన ఫలితాలు ఇస్తున్నాయి. ఈ దోషం నుంచి బయటపడడానికి గ్రహాల యొక్క స్థితిగతి అనుకూలత పెరగడానికి నవధాన్యాలంతా కూడా అగ్నికి సమర్పించడం, నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల ఫిబ్రవరి నెలలో మీకంతా కూడా అఖండ రాజ్యోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రేష్టమైన ఫలితాల కోసం మీరంతా కూడా ఆకస్మిక ధనలాభం, ధనయోగ సిద్ధి కలగడానికి, ఆ యొక్క కార్యసిద్ధి కలగడానికి మీరంతా కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు, ప్రధానంగా కమలాత్మక వేది హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, రాజశ్యామల యజ్ఞాధికృత ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగ సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఈ యొక్క ఐటీ రంగంలో వాళ్ళకు కూడా శ్రేష్టమైన ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా 24 తారీఖు తర్వాత గ్రహాల యొక్క మెరుగుదల పెరుగుతుంది. మీకనంతా కూడా గ్రహాల యొక్క అనుకూలత పెరుగుతుంది. తద్వారా మీకంతా కూడా రాజయోగము, ఐశ్వర్య ప్రాప్తి అంతా కూడా సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ప్రయత్నాలు చేసుకుంటారో విద్య కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, ఈ యొక్క మీరంతా కూడా అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరంతా కూడా కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, కూష్మాండ దీపాన్ని కాలభైరవ స్వామి దేవాలయంలో ప్రదోష కాలంలో ఈ యొక్క దీపారాధన చేసి అక్కడ కాలభైరవ అష్టకాన్ని కానీ కాలభైరవ కవచాన్ని కానీ పారాయణం చేసుకోవడం వల్ల కార్యసిద్ధి, కార్యజయం కలగడానికి ఆస్కారం ఉంటుంది. అపముచ్చు దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా విష్ణు సహస్రనామాన్ని అంతా కూడా చదవండి. తద్వారా రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ ఎవరైతే చేస్తున్నారో మీకంతా కూడా అఖండ రాజయోగము, ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి జాతకరీత్యా, గోచారీత్యా గ్రహాల యొక్క దుష్ప్రభావం అంతా కూడా పోయి అఖండమైన పుణ్య ఫలితం పొందడానికి ఆస్కారం ఉంటుంది. రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రేష్టమైన ఫలితాల కోసం ఈ జన్మజాతకం అంతా కూడా విశ్లేషణ చేసుకుని పరిహారం ఆచరించుకోవడం వల్ల అఖండ రాజయోగ సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.